ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఈ ఉదయకాలపు దేవుని వాగ్దానము రాజైన సొలొమోను రచించినటువంటి సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చదివిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి వాగ్దానము మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చేసే పనిలో శ్రద్ధ కలిగిన ఉన్నవారమైతే ఏలుబడి చేయుదుమని, సోమరులుగా ఉండినట్లయితే వెట్టి పనులు చేయవలసి వచ్చునని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కావున మనమందరము కూడా శ్రద్ధ కలిగి పనిచేసి మరి ఏలుబడి చేసేవారిగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ మనం సోమరులుగా ఉంటే వెట్టి పనులు చేయవలసి వచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క రాజాదిరాజు మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ కూడా శ్రద్ధగా పనిచేసి అనేకులను ఏలుబడి చేసే బిడ్డలుగా ఉంచాలని ఆశపడుతున్న దేవుడు. కాబట్టి ఇటు వాగ్దానాన్ని మన జీవితంలో నెమరు వేసుకుంటూ మనము ప్రతి పనిలో ముందుకు వెళుతూ ఆయన ఆశీర్వాదాలకు మనం పాత్రులుగా ఉండాలని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా దేవునిలో మరి ముందుకు వెళ్దాం. దేవుడు ఇట్టి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.